ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సమీపంలో ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి విడమ నివాళులర్పించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మన దేశానికి దిక్సూసి అంబేద్కర్ రచించిన మహోన్నతమైన గ్రంథం భారత రాజ్యాంగం. డాక్టర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం స్ఫూర్తితో నేను రాజకీయాలకు ముందుకు సాగుతున్న అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు, మన దేశంలో మహోన్నత ఆశయాల గల దైవాంశ సంబుద్ధుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, సోదరులు, దావా పెంచలరావు గారికి, మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి అయిందా లేదు కదా వెంకటరమణమ్మ గారికి, జయాకర్ గారు, బర్రాబాబు గారు, జనసేన టౌన్ అధ్యక్షులు సురేందర్ గారు, సిపిఎం నాయకులు నాగయ్య గారు, నాగభూషణమ్మ గారు, వాగాల శ్రీహరి గారు, బాలకొండయ్య గారు, కత్తి పెంచలయ్య గారు, వేదిక పైన ఉన్నటువంటి కూటమి నాయకులకు, మీడియా మిత్రులకు ఈ యొక్క 135వ జన్మదిన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులను అర్పించేటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సోదరులకు, సోదరీమణులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున మనం చేరాము అంటే దీనికి కారణం ఇవాళ జన్మదిన శుభాకాంక్షల్ని, నివాళుల్ని అర్పిస్తున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేసినటువంటి కృషి, ఆయన రచించిన రాజ్యాంగం 135వ జన్మదినంలో మళ్ళీ స్మరించుకునే అవకాశం మనకు రావడం అత్యంత అరుదైనటువంటి విషయం. చాలామంది పుడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. కాలానుగుణంగా వచ్చే మార్పులతో మర్చిపోతూ కూడా ఉంటాం. ఒక్కొక్కసారి మన కుటుంబ సభ్యులనే మనం మర్చిపోతాం. తరం మారితే ముందు తరం ఎవరు అనేటువంటిది కూడా తెలియనటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఈనాడు ఇప్పుడున్నటువంటి సమాజం, ఇప్పుడున్నటువంటి వాతావరణం, ఇప్పుడున్నటువంటి దుందుడుకు పోకడ ఇవన్నీ కానీ చూస్తే కుటుంబ సభ్యులే గుర్తురానటువంటి పరిస్థితి. ఇటువంటి రోజుల్లో, ఇటువంటి సమాజంలో 135 సంవత్సరాల క్రితం ఈ దేశంలో పుట్టి, ఈ దేశ స్వాతంత్రోద్యమంలో పాల్గొని, అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని, చిన్ననాటి నుంచే స్వాతంత్ర స్ఫూర్తితో భారతదేశానికి స్వాతంత్ర సముపార్జనతో పాటు ఒక అద్భుతమైనటువంటి రాజ్యాంగ పరిపాలన రావాలి అని, ప్రపంచ దేశాలతో పోటీ పడేటువంటి పరిస్థితి ఈ దేశానికి ఉండాలని చెప్పి కలలు కానీ ఆనాటి పెద్దలు మహాత్మా గాంధీ, అలాగే జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇలాంటి మహనీయులందరితో కలిసి చర్చించి ఈ దేశానికి ఒక రాజ్యాంగాన్ని రచించి ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం. అప్లికేషన్లు మీరు అధికారులకు ఇవ్వండి, మున్సిపల్ శాఖ అధికారులకు ఇవ్వండి, లేకుంటే కరెంట్ అధికారులకు ఇవ్వండి. వాటన్నిటికీ కావాల్సినటువంటి మెటీరియల్ ఇచ్చి ఉచితంగానే సూర్యఘర్ అనేటువంటి ఒక స్కీమ్ కింద దళితులకి, గిరిజనులకి ఉచిత సూర్యరశ్మితో వచ్చే కరెంటు కనెక్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది, ఏర్పాటు చేసింది. ప్రతి నియోజకవర్గంలో ఇది ఒక పెద్ద యజ్ఞంలాగా కొనసాగుతుంది. మన నియోజకవర్గంలో కూడా మనం కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఇవాళ చాలామంది ప్రముఖులు ఉన్నారు, ఈ దేశంలో గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు, స్వాతంత్రోద్యమంలో పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని మెడలు వంచి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు. కాబట్టే ఈనాడు మనం అందరం ఈ రోడ్ల మీద నిలబడి ఆ మహనీయుల గురించి చెప్పుకుంటూ వాళ్ళ ఆశయాలకి మనం కూడా పునరంకితం అవుదామని చెప్పి ఇక్కడ చేరడం జరిగింది. కాబట్టి నేను మీ అందరికీ మనవి చేసేది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి ఒక వ్యక్తిగా కాదు, ఒక మనిషిగా కాదు, ఒక మహోన్నతమైన ఆశయాలు కలిగినటువంటి
ఈ దేశానికి దైవాంశ సంభూతుడిగా మనకి ప్రసాదించిన వరం అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అటువంటి మహనీయుల్ని మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి, భావి తరాలకు కూడా గుర్తుండే విధంగా చేయాలి. వారు చేపినటువంటి కార్యక్రమాల్ని చూపినటువంటి బాటలో మనం నడిచినప్పుడు తప్పకుండా భవిష్యత్ తరాలకు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరు అని అంటే మనందరికీ మన బిడ్డల తరాలకు కూడా గుర్తుండే పరిస్థితి ఉంటుంది. ఒక్క విషయం చివరిగా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది 2014. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రిగా ఆనాడు పరిపాలనలోకి రావడం జరిగింది. అంబేద్కర్ గారి స్మృతి వనం, ఇవాళ ఏదైతే మనం ఇక్కడ పార్క్ పెట్టాలని మీరు అందరూ అడుగుతున్నారో, ఇటువంటి స్మృతి వనం దాదాపుగా 125 ఎకరాల్లో పెట్టాలని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేసైనా సరే ఆ విగ్రహాన్ని అమరావతి రాజధానిలో పెట్టాలి అని చెప్పి ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి స్థలాన్ని కేటాయించి నిధులిచ్చి పనులు మొదలు పెడితే ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం మీరు ఆలోచించండి ఏం చేసింది. స్మృతివనాన్ని తీసివేసింది అమరావతిలో. ఈ స్మృతివనం ఇక్కడ అక్కర్లేదన్నది. అంబేద్కర్ గారి విగ్రహాన్ని తీసుకుపోయి విజయవాడ ఒక చిన్న పార్క్ ఉంటే అది పార్కు కూడా కాదు, ఎగ్జిబిషన్లు జరిగే స్థలం. ఆ ఎగ్జిబిషన్ స్థలంలో ఈ విగ్రహాన్ని తీసుకుపోయి అక్కడ పెట్టి అంబేద్కర్ గారు ఎక్కడ కనపడకుండా చేసినటువంటి గత పాలకుల యొక్క పరిస్థితులను కూడా మనం ఒకసారి గమనంలో తెచ్చుకోవాలి, దాన్ని ఆలోచన చేయాలని చెప్పి మనం చేస్తాం. ఇవాళమైనటువంటి నీడలో మనమున్నాం. ఇది వ్యత్యాసం పాలకులు. ఎవరైతే రాజ్యాంగ నిర్మాతల్ని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన చేస్తారో వాళ్ళకే కొన్ని అవకాశాలు వస్తాయి. ఆనాడు అవకాశం నాకు వచ్చింది, ఈనాడు మళ్ళీ వచ్చింది. మళ్ళీ చెప్తున్నా ఇదే సమావేశంలో, రాబోయే అంబేద్కర్ జయంతి నాటికి దీనికి పూర్తి స్థాయి మండపాన్ని నిర్మాణం చేసి ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేద్దాం. ఆ ఆలయ నిర్మాణ మండపం దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు సోదరులు ఎవరు ఏ విధంగా చెప్పాలని అనుకుంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా మా దగ్గరికి వచ్చి చెప్పొచ్చు. దాన్ని డిజైన్ చేయించి మీకు ఇస్తాను, మీరే దగ్గరుండి నిర్మాణం చేయించండి. రాబోయేటువంటి 136వ జయంతి మంచి మండపంలో ఒక పూజా కార్యక్రమంతో అంబేద్కర్ గారికి ఒక స్ఫూర్తిగా మనం నిర్మాణం చేద్దాం. దీనితో పాటు మరొక కార్యక్రమం, మరి 2011, 2026 ఎన్ని సంవత్సరాలు? దాదాపు 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంబేద్కర్ గారికి పుష్పాంజలి ఘటిద్దామని వస్తే 16 సంవత్సరాల క్రితం అంబేద్కర్ భవన్ కావాలని అడిగినటువంటి వాళ్ళు మళ్ళీ వచ్చి అదే కోరిక కోరుతున్నారంటే ఈ 16 సంవత్సరాల్లో ఉన్నటువంటి పార్టీలు ఏమయ్యాయి, ప్రభుత్వాలు ఏమయ్యాయి, ఆనాడు ఉన్నటువంటి నాయకులు ఏమయ్యారు ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే ఈరోజు మళ్ళీ వాగ్దానం చేస్తున్నాం, స్థలం కేటాయించడం జరుగుతుంది. ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారు. ఈ స్థలాన్ని ఎంపిక చేసే సందర్భంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళిత నాయకులందరినీ పిలిచి దళిత సంఘాల యొక్క ఆమోదంతో ఒక మంచి స్థలాన్ని ఇక్కడ సేకరిద్దాం, మరి అంబేద్కర్ భవనాన్ని ఇక్కడ నిర్మాణం చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మాట్లాడుతున్నాను. అంతేకాదు మరొక విషయం, అంబేద్కర్ గారి పేరుతో పార్క్ నిర్మాణం కావాలి అన్నారు. మన మున్సిపాలిటీలో ఇప్పటివరకు అసలు పార్కే లేదు. ఏదైనా ఒక పార్క్ ఉంటే ఇంకొక పార్క్ కావాలని అడగచ్చు. అసలు పార్కులే లేకుండా చేసినటువంటి గ్రామం ఇవాళ మున్సిపాలిటీ అయింది. ఒక్కొక్కటిగా ఇక్కడ పార్కులు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి మేము కూడా అదే పనిలో ఉన్నాం. తప్పకుండా ఏ పార్క్ నిర్మాణం జరిగినా ఇక్కడ ఆ ఒక పార్కుకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పార్కు కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది. మున్సిపల్ శాఖ అధికారులకు కూడా ఇక్కడి నుంచే వారికి ఆదేశాలు ఇస్తున్నానని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.
కాబట్టి ఇవన్నీ దీనికి ఏమి డబ్బు లేదు, దీనికి ఏమి ఖర్చు లేదు, శ్రమ పడవలేదు, అన్నీ మన ముందున్నాయి, మన చేతిలో ఉన్నాయి. కానీ చేసే మనసే కావాలి. ఆ మనసు లేనటువంటి వాళ్ళు గతంలో అనేక పరిస్థితుల్లో మనం చూసాం. ఇవాళ పేద వర్గాల ప్రజల పట్ల, పేద వర్గాలకి మేలు చేయాలని చేసేటువంటి ప్రయత్నంలో ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కలిసి చేసేటువంటి ప్రయత్నం ఒకటే, అణగారిన వర్గాలకి మేలు చేయాలి, వాళ్ళని ఈ దేశంలోనే అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించే వరకు ప్రభుత్వాలు తోడుగా ఉండాలని చేసేటువంటి ప్రయత్నం ఇవాళ మన దేశంలో, మన రాష్ట్రంలో కొనసాగుతుంది. ఒక ప్రత్యేక పథకం తీసుకొచ్చాము ఈనాడు. సోలార్ ప్యానెల్స్తో ఉచిత కరెంటు ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. దళితులు, గిరిజనులకైతే ఉచితంగానే పెట్టాలి ఆ ప్యానెల్స్ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టారు. మన నియోజకవర్గానికి కూడా కోటా ఇచ్చారు. మీరందరూ కూడా సహకరించండి. దళిత సంఘాలన్నీ కూడా ఆలోచన చేయండి. ఇవాళ అనవసరంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి కరెంటు ఇవాళ మనకి 200 యూనిట్ల లోపల ఉచితంగా ఉన్నా అది కూడా ఖర్చు అయ్యేటువంటి, దానికి కూడా ఆర్థికంగా మీరు ఖర్చు పెట్టకపోయినా ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. కానీ ఉచితంగా వచ్చే కరెంటు సూర్యరశ్మితో వచ్చే కరెంటు, ఇది మీరు కొనక్కర్లేదు, ప్రభుత్వం కొనక్కర్లేదు, మనం ఎవరికి జవాబుదారీ కాదు. ప్రభుత్వం ఈనాడు సూర్యరశ్మితో వచ్చేటువంటి సోలార్ ప్యానెల్ని ఉచితంగా ప్రతి దళిత గిరిజనుల కుటుంబాలకి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఐపీఎస్లు అక్కడ నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఇవాళ రాజ్యాంగ స్ఫూర్తి చట్టంలోనే ఈ రిజర్వేషన్ ప్రక్రియలో ఇవాళ ఉన్నత శిఖరాల్లోకి వాళ్ళందరూ రావడం జరిగింది. అదే ఈనాడు మనమందరం కూడా ఆనాటి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి 135వ జన్మదిన సందర్భంలో ఘనమైన నివాళుల్ని అర్పించే కార్యక్రమంలో మీ అందరితోటి కలిసి ఇవాళ పాల్గొనాలని నేను పొద్దున్నే విజయవాడ నుంచి బయలుదేరి అక్కడ ఉంది కార్యక్రమం. గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొంటున్నారు. అయినప్పటికీ మన ప్రాంతంలో, మన ఆత్మకూరులో ఉండాలి అని చెప్పి ఆలస్యమైనా పర్లేదు ఇక్కడికి వెళ్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం రావడం ఇది నా మంచి అదృష్టంగా భావిస్తాను. 2011 ఆనాడు ఆత్మకూరులోనే శాసనసభ్యుడిగా ఉన్నా. పురపాలక శాఖ నుంచి ఆర్థిక శాఖగా మారాం. ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇప్పుడే సోదరులు, మిత్రులు అందరు చెప్పారు. ఆనాడు అంబేద్కర్ జయంతి అంటే ఎక్కడ అంబేద్కర్ విగ్రహం అంటే వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఎక్కడో మారుమూల ఒక చిన్న విగ్రహం పెట్టుకుని పూజలు చేసేవాళ్ళు, ఆయన్ని కొలుచుకునేవాళ్ళు. ఇది సరైన విధానం కాదు. ఏ అంబేద్కర్ స్ఫూర్తితో, రాజ్యాంగంతో ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిందో ఆయన విగ్రహం ఇక్కడ సజావుగా ఉండాలి అని చెప్పి కాంస్య విగ్రహాన్ని ఆనాడే మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. తర్వాత ప్రభుత్వాలు మారాయి, పరిపాలనలు మారాయి, నాయకులు మారారు, ఎందరూ వచ్చారు, వెళ్ళారు. ఈ స్పాట్లో కూర్చొని చూస్తే అంబేద్కర్ గారి విగ్రహం, మరొక మిత్రుడి విగ్రహం ఎదురుగానే ఉన్నాయి. మరి నాటి పాలకుల్ని ఏమనాలో మనకు అర్థం కాదు. ఈ రాజ్యాంగం స్ఫూర్తితో అధికారం వచ్చినటువంటి పరిస్థితులు ఆనాడు ఉంటే ఆ రాజ్యాంగ నిర్మాతకే నీడలేనటువంటి పరిస్థితుల్లో బిఆర్ అంబేద్కర్ గారు ఉన్నారు. ఆయన నిర్మాణంలో వచ్చినటువంటి మనం స్పష్టమైనటువంటి నీడలో మనమున్నాం. ఇది వ్యత్యాసం పాలకులు. ఎవరైతే రాజ్యాంగ నిర్మాతల్ని వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని పరిపాలన చేస్తారో వాళ్ళకే కొన్ని అవకాశాలు వస్తాయి. ఆనాడు ఆ అవకాశం నాకు వచ్చింది, ఈనాడు మళ్ళీ వచ్చింది. మళ్ళీ చెప్తున్నా ఇదే సమావేశంలో, రాబోయే అంబేద్కర్ జయంతి నాటికి దీనికి పూర్తి స్థాయి మండపాన్ని నిర్మాణం చేసి
డాక్టర్ వర్ధిల్లాలి రామనారాయణ రెడ్డి గారి నాయకత్వం. వర్ధిల్లాలి రామనారాయణ రెడ్డి గారి నాయకత్వం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మాణం చేద్దాం. ఆ ఆలయ నిర్మాణ మండపం దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉన్నటువంటి దళిత నాయకులు సోదరులు ఎవరు ఏ విధంగా చెప్పాలి అనుకుంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా మా దగ్గరికి వచ్చి చెప్పచ్చు. దాన్ని డిజైన్ చేయించి మీకు ఇస్తాను. మీరే దగ్గరుండి నిర్మాణం చేయించండి. రాబోయేటువంటి 136వ జయంతి మంచి మండపంలో ఒక పూజా కార్యక్రమంతో అంబేద్కర్ గారికి ఒక స్ఫూర్తిగా మనం నిర్మాణం చేద్దాం. దీని